ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ నిబంధనల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 19 విడుదల చేసింది. ఇకపై అన్ని ప్రక్రియలు నిధి పోర్టల్ ద్వారానే జరగనున్నాయి. రిటైర్మెంట్‌కు 2 ఏళ్ల ముందే సర్వీస్ వెరిఫికేషన్ తప్పనిసరి. జాప్యం జరిగితే అధికారులు జీతం నుంచే వడ్డీ వసూలు చేయనున్నారు. అలాగే పీపీఓ, జీపీఓ, సీపీఓ వంటివి ఆన్‌లైన్‌లోనే జనరేట్ కానున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే /15/2022 భారత ప్రభుత్వం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ, పెన్షనర్ల సంక్షేమ విభాగం ఆఫీస్ మెమోరాండం ప్రకారం పెన్షనర్ మరణించిన తర్వాత కమ్యూటెడ్ పెన్షన్ పునరుద్ధరణ కంటే ముందే మరణిస్తే మిగిలిన కాలానికి ఫ్యామిలీ పెన్షన్ నుండి కమ్యూటేషన్ కోతలు చేయాలా లేదా అనే విషయంలో స్పష్టీకరణ. అలాగే 1981 సీసీఎస్ రూల్స్ యొక్క రూల్ 5 ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి తన పెన్షన్‌లో గరిష్టంగా 40% వరకు ఒకేసారి అంశంగా తీసుకోవచ్చు. అలాగే సీసీఎస్ రూల్స్ 1981 యొక్క రూల్ 10A ప్రకారం కమ్యుటేషన్ కారణంగా తగ్గిన పెన్షన్ తగ్గింపు అమల్లోకి వచ్చిన తేదీ నుండి 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తిరిగి పునరుద్ధరించబడుతుంది. ఈ విభాగానికి వచ్చిన ప్రాతినిధ్యాల ద్వారా ఒక పెన్షనర్ కమ్యూటెడ్ పెన్షన్ పునరుద్ధరణకు ముందు మరణించిన సందర్భంలో మిగిలిన కాలానికి ఫ్యామిలీ పెన్షన్ నుండి కమ్యుటేషన్ కోతలు కొనసాగించాలా లేదా అనే విషయంపై స్పష్టీకరణ కోరబడింది. ఇక అటువంటి సందర్భాల్లో నెలవారీ కమ్యూటెడ్ పెన్షన్ మొత్తాన్ని ఫ్యామిలీ పెన్షన్ నుండి కోత చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫ్యామిలీ పెన్షన్ పూర్తి మొత్తంలో ఎటువంటి కోతలు లేకుండా చెల్లించాలి. అలాగే ఫిబ్రవరి 2026 నుండి 5 నెలల్లో రిటైర్డ్ అయ్యే ఉద్యోగులు తప్పనిసరిగా నిధి పోర్టల్‌లోని కామన్ అప్లికేషన్ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2026కి ముందు ఏజీ ఆఫీస్‌కి పెన్షన్ ప్రపోజల్స్ పంపుకొని ఉన్న వారివి ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ చేయబడతాయి.